లక్ష్మి విహారీ ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే విహారీకి సైడ్ దగ్గర నుండి ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు. సార్ ఎక్కడున్నారు సార్ అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడే నేను సైడ్ దగ్గరికి వస్తున్నాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. సార్ ఇక్కడ ఘోరం జరిగిపోయింది సార్, ప్రమాదంలో ఒక ఎంప్లాయ్ చనిపోయాడు అని చెప్పి అతను అంటూ ఉంటాడు. దాంతో విహారీ లక్ష్మి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. నేను ఇప్పుడే సైడ్ దగ్గరికి బయలుదేరి వస్తున్నాను అని చెప్పి విహారీ అతనికి చెబుతూ ఉంటాడు. ఇక ఇంతలో విహారీ ఇంటికి పోలీసులు వస్తారు. దాంతో యమున కంగారుగా విహారీకి ఫోన్ చేసి, నాన్న విహారీ ఎక్కడున్నారా, ఇంటికి పోలీసులు వచ్చారు, కంగారుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, నువ్వేం కంగారు పడకమ్మా, నేను ఇప్పుడే ఇంటికి వస్తాను అని చెప్పి విహారీ బయలుదేరి ఇంటికి వస్తాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత పోలీసులు విహారీతో, సార్ మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి, స్టేషన్కి రండి అని చెప్పి అంటూ ఉంటే, యమున ఒరే విహారీ నాకు భయంగా ఉందని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వేం కంగారు పడకమ్మా, నేను స్టేషన్కి వెళ్ళి మాట్లాడి వస్తాను అని చెప్పి అలా పోలీసులతో కలిసి జీప్లో పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటే, లక్ష్మి యమున ఇద్దరు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.